జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ గణేష్ పోస్టర్ రిలీజ్ అయితే చూసినాము. ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అయితే వచ్చారు. పోస్టర్ రిలీజ్ అయితే పొద్దున 1:30కి అయితే ఉండే ఫ్రెండ్స్, కానీ చాలా సేపు అయితే డిలే అయింది. ఇప్పుడు సాయంత్రం అయితే 9 o'clock అయితే దానం నాగేందర్ గారు అయితే వచ్చి పోస్టర్ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈసారి అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష్ 70 feet బడా గణేష్. ఈసారి అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష 70 feet ఫ్రెండ్స్. ఈసారి అయితే చాలా స్పెషల్గా ఉంటుంది గణేష్ అయితే. ఇప్పుడైతే మనం పోస్టర్ రిలీజ్ అయితే చూద్దాము. దానం నాగేందర్ గారు అయితే వచ్చేస్తున్నారు. అక్కడ ముంగట రెడ్ కలర్ క్లాత్ కప్పి ఉంది కదా ఫ్రెండ్స్, అదే మన ఖైరతాబాద్ బడా గణేష్ 70 feet ఈకో ఫ్రెండ్లీ గణేష, సప్తముఖ గణేష్ అని చెప్తున్నారు అక్కడ వాళ్ళైతే. చూద్దాం ఫ్రెండ్స్, పోస్టర్ రిలీజ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు అయితే వస్తున్నారంట, అసెంబ్లీ నుంచి వెళ్ళారంట, వచ్చేసారు ఫ్రెండ్స్ దానం నాగేందర్ గారు అయితే. ఇప్పుడైతే కొన్ని పూజలు చేసి పోస్టర్ రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. సార్ కోసం అయితే చాలా వెయిట్ చేసినాం సార్. పొద్దున 1:30 నుంచి సాయంత్రం 9:30 వరకు అయితే వెయిట్ చేసాం. ఆయన అయితే అసెంబ్లీలో మీటింగ్ ఉందని ఆగిపోయారంట. ఇప్పుడైతే మన అన్న అయితే షాల్ కప్పుతున్నారు. పూజ అయిన తర్వాత రిబ్బన్ కట్టింగ్ అయితే ఉంటుంది. మన ఖైరతాబాద్ మహాగణపతి పోస్టర్ రిలీజ్ అయితే అవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పొద్దున 12 o'clock నుంచి అయితే మన మీడియా వాళ్ళు, యూట్యూబర్స్ అందరు అయితే ఇక్కడనే ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే 3 o'clock అయితే వెళ్ళినాను. 3 o'clock నుంచి అక్కడనే ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే ఏమనుకున్నా, 3 o'clock అయితే పోస్టర్ రిలీజ్ అయిపోతుంది, పోయి వీడియో తీసుకుందాం అనుకున్నా. ఇప్పుడైతే రిబ్బన్ అయితే కట్ చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు అయితే రిబ్బన్ కట్ చేశారు. చూద్దాం ఫ్రెండ్స్ ఖైరతాబాద్ గణేష్ మహారాజ్. जय बोलो खैरताबाद गणेश महाराज की जय. जय बोलो खैरताबाद गणेश महाराज की जय. ఇదే ఫ్రెండ్ మన ఖైరతాబాద్ గణేష్ మహారాజ్. అందరూ చూసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. చెప్పిన ఫ్రెండ్స్, సప్తముఖ మహాగణపతి పేరైతే చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి అయితే పూజ అయిపోయిన తర్వాత మన పేరు, ఇంకా కింద రాములల్ల ఇంకా రాహుకేతు అని చెప్పారు. చూద్దాం ఫ్రెండ్స్. బొట్టు అయితే పెడుతున్నారు పంతులు గారు అయితే. బొట్టు పెట్టిన తర్వాత హారతి అయితే ఇస్తారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్కి అయితే ఇప్పుడు బొట్టు పెట్టి హారతి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇదే మన ఖైరతాబాద్ 2024 మహాగణపతి. 2024 ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై. జగలో గణేష్ మహారాజ్ కి జై. కొంచెం డిస్టర్బ్ అయితే సారీ ఫ్రెండ్స్. అందరూ అయితే వీడియో తీసుకుంటున్నారు, నోకేసుకున్నారు ఫ్రెండ్స్. డిస్టర్బ్ అయితే సారీ ఫ్రెండ్స్. మొత్తం కొంచెం షేక్ అయితే వస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా అయితే చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు షేర్ చేస్తలేరు, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తేనే అర్థమవుతుంది మనకైతే. చూడండి ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే గణేశ్వరికి అయితే హారతి అయితే ఇస్తారు. ఖైరతాబాద్ గణేష్కి అయితే హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరూ అయితే కామెంట్ చేయండి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ అయితే జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈసారి అయితే సప్తముఖ మహాగణపతి 70 feet ఈకో ఫ్రెండ్లీ గణేష మట్టితోనైతే తయారు చేస్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ గణేష 70 feet 70 years. ఈసారి అయితే చాలా పెద్ద వినాయకుడు. 70 years 70 feet 70 సంవత్సరాలు 70 అడుగులు. జై బోలో హారతి చేసుకొని ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
కైలాసంలో వెలుస్తున్నటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమం అనేది ఇప్పటి నుండి శిల్పి అయినటువంటి రాజు ఈ యొక్క ప్రతిమని ఏదైతే రేపు మరి విఘ్నేశ్వరుడు సప్తముఖ విఘ్నేశ్వర స్వామి ఏ రకంగా ఉంటాడు అని చెప్పి ప్రదర్శించడానికి ఈరోజు ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని మరి వినాయక చవితి మొదలైనప్పటి నుండి నిమజ్జన వరకు కూడా మరి ఈరోజు చాలామంది పాత్రికేయులు పొద్దున్న నుంచే ఉన్నారు. మాకు శాసనసభ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు మీడియా సోదరులు క్షమించాలని కోరుకుంటూ ప్రధానంగా ఈ యొక్క హైదరాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ట తీసుకురావడానికి ఇది ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనే దానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మీ యొక్క మరి మీడియా ద్వారా వచ్చినటువంటి ప్రచారం వల్లనే భారతదేశంలో ప్రపంచంలో హైదరాబాదు ఒక విఘ్నేశ్వరుడికి పేరు ప్రతిష్ట రావడానికి మీరు సహకరిస్తున్నందుకు వివిధ మీడియా వారు ఉన్నారు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతున్నారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అదేవిధంగా ఈ వినాయక చవితి ఉత్సవాల్లో కూడా మీరు ఇదే రకంగా పాలు పంచుకోవాలని ఆలయ కమిటీ ఉన్నటువంటి కమిటీ యొక్క చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ గవర్నమెంట్ కృష్ణ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రమేష్ కిల్లర్ గారు, మా ప్రవీణ్ గారు, మా చందు గారు, రోహిత్ గారు, రాజు యాదవ్ గారు, యాదవ్ గారు, మా యొక్క మహేందర్ బాబు గారు, మా కళ్యాణ్ మణి గారు, పృథ్వీరాజ్ గారు, సున్నా గారు, రాజు గారు, తిరుపతి గారు, ముఖేష్ అందరికీ గద్దలమ్మ టెంపుల్ కమిటీ సభ్యులకి అందరికీ కూడా శేఖర్ మన పెద్దమ్మ టెంపుల్ శేఖర్ గారికి, రాహుల్ గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి రాజు మా గారికి, రమేష్ గారికి అందరికీ పేరున ఇక్కడ ఈ ఆలయ కమిటీలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఉత్సవాల్లో పాల్పంచుకొని ఆలయం ఇక్కడ నిర్మించిన తర్వాత వినాయకుడు మన మొదటి పూజ నుండి మొదలు పెట్టుకుంటే చివరి వరకు ఉండేటువంటి వీళ్ళందరూ కూడా స్పాంటేనియస్గా మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుడి యొక్క ఈ యొక్క విఘ్నేశ్వర స్వామితో అనుబంధం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కాబట్టి మొట్టమొదటి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సహకుటుంబంగా వారిని ఆహ్వానిస్తాం. అదే రోజు సాయంత్రానికి గవర్నర్ గారిని ఆహ్వానిస్తాం. గారు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఫోటో ఆవిష్కరణ గణేష్ ఏం పేరు పెట్టారు? సప్తముఖ విఘ్నేశ్వర స్వామి అని చెప్పారు. శక్తిముఖ విఘ్నేశ్వర స్వామి ఈరోజు హైదరాబాద్లో మేము ఏదైతే ఇక్కడ మొదలైంది దీన్ని ఈ ప్రారంభ ఉత్సవంలోనే ఇంతమంది ఉన్నారు అంటే ఈ వినాయకుడి దగ్గర సేవ చేయడానికి ఎంతమంది ఉన్నో చెప్పడానికి మీరు పొద్దున్న నుంచి కూడా అంటే ఈరోజు నేను పొద్దున్న 12:30కి మరి దీనికి మరి దీని ఫోటో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాం. మీడియా సోదరులందరికీ కూడా క్షమించాలని లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేసేది బ్రహ్మాండమైనటువంటి మొన్ననే చెప్పాను. మా కమిటీ అనౌన్స్ చేసేటప్పుడే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లోతుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ వచ్చేవారు పూర్తిగా దర్శనం చేసుకునే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముందే వారి యొక్క స్లిప్ పంపిస్తున్నట్టయితే వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర వరకు వచ్చి కూడా అర్చనలు కూడా వాళ్ళని భాగస్వామ్యం చేస్తాము. వచ్చిన ప్రతి భక్తులు కూడా ప్రసాదాలు డైలీ మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎలాగుంటుందో అలాగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సార్ నిమజ్జన కార్యక్రమం ఈసారి శివపార్వతి కళ్యాణ ఉత్సవం కూడా చేయబోతున్నాము, శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాము. ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి
వాతావరణం ఇక్కడ. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఈసారి అయితే ఖైరతాబాద్ లో ఉన్న ఫ్రెండ్ 70 అడుగుల వినాయకుడు 70 సంవత్సరాలు పొద్దున్నుంచి వెయిట్ చేసి నా పోస్టర్ అయితే ఇదే ఫ్రెండ్స్. పొద్దున 1:30 నుంచి రాత్రి 9:30 10 o'clock వరకు అయితే వెయిట్ చేసిన పోస్టర్ అయితే ఇదే ఖైరతాబాద్ గణేష్. ఒక సైడ్ అయితే శివ పార్వతుల కళ్యాణం, ఒకసారి అయితే ఇంకో సైడ్ అయితే శ్రీనివాస కళ్యాణం, కింద అయితే రాముడి విగ్రహం ఇంకా రాహు కేతువు. ఇదే సప్తముఖ మహాశక్తి గణపతి. పొద్దున 1 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయాలి. మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే గణేశుడు ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్ నా వీడియో అయితే అందరు చూడాలి ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే మన గణేశుడు పోస్టర్ అయితే మంచిగా అనిపిస్తుంది. సప్తముఖ మహాశక్తి గణపతి ఈసారి అయితే 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుడు. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీ గణేష.